తెంచుకొని తినేయడమే డైరెక్ట్. దారిలో సంత జరుగుతుందండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఖుర్షీద్. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మనం అమలాపురం మీదుగా కొమరగిరిపట్నం వెళ్తున్నామండి. బీచ్, అక్కడ జీడి మామిడి తోటలు అవి ఉన్నాయి. మరియు వారం వారం సంత ఉంది, చూసొద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కొమరగిరిపట్నం వెళ్తున్నామండి. దారిలో చక్రియ ఫంక్షన్ హాల్ దగ్గర ఆపోజిట్లో కోనసీమ స్పెషల్ సోడా ఒకటి కనపడితే ఆగాం. పుచ్చకాయ జ్యూసు, తర్వాత ఇక్కడ పుల్జర్ సోడా ఇక్కడ స్పెషల్ అండి. ఇది తాగిన తర్వాత అది కూడా ట్రై చేద్దాం రండి. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే పుల్జర్ సోడా తయారు చేసే విధానం కొంచెం ఫాస్ట్గా పెట్టాను. ఇందులో మనకి అల్లం, జీలకర్ర, చిల్లీ పేస్టు, పుదీనా ఇవన్నీ వేస్తారనమాట అండి. ఇప్పుడు మనకు ఒక గ్లాసులో సోడా ఫుల్గా మన సోడా గ్యాస్లోంచి నింపిస్తారు. అందులో మనం చిన్న గ్లాస్ వదిలేసుకొని తాగాలి. చూపించండి రండి. ఈ సోడాలో స్పెషల్ ఏంటంటే అల్లం, పుదీనా ఇది అంతా కలిపి, చిల్లీ పేస్ట్ అంతా కలిపి మిక్స్ చేసి ఇచ్చారండి. ఇది ఇందులో వేసిన తర్వాత మనం తాగాలి. ఇది స్పెషల్, మన కోనసీమకి స్పెషల్. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేద్దరు. కానీ సోడా తాగిన వెంటనే పేరూరు వై జంక్షన్ మీద నుంచి అల్లవరం వైపుకి బయలుదేరిపోయామండి. అల్లవరం దాటగానే మనకి బెండమూరు లంక కనపడిందండి. బెండమూరు లంకలో బీచ్ దగ్గర అయితే ఏం దొరకవండి, కనీసం వాటర్ బాటిల్ కూడా దొరకదు. ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడే కొనుక్కుందామని చెప్పేసి అటు ఇటు చూస్తున్నాం. ఇక్కడ గోదావరి ఫుడ్ కోర్ట్ అని ఉందండి. ఇక్కడ మనం మీల్స్ తీసుకొని బయలుదేరిపోదాం మెల్లిగా. తీసాను. హాయ్ చెప్పండి రా, హాయ్ చెప్పండి తల్లి, హాయ్ చెప్పండి. హాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కొమరగిరిపట్నం బీచ్కి వెళ్తున్నామండి. దారిలో జీడి మామిడి తోట ఒకటి కనపడింది. ఇక్కడ కోతున్నారు కూడా రైతులు. రండి, వాళ్ళతో కలిసి మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఇక్కడ దాకా నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది ఒకసారి చూపించండి. ఈ జీడిపిక్కలండి, ఇవి వచ్చేసి జీడిపిక్కలండి. పళ్ళేమో అందులో ఉన్నాయి టబ్లో. తిని చూపించాను ఇప్పుడు తిన్నా. ఇది జీడిపిక్క అండి. ఇది ఫ్రెష్గా ఉంది, తిని చూద్దాం. టేస్ట్ బాగుంది, కానీ ఏంటంటే గొంతులో కొంచెం ఏమంటారు, అది కొంచెం దురదలా ఉంటుంది. ఉప్పు నీరుతో కడుక్కొని తినాలి. మనం డైరెక్ట్ తోటలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉప్పు నీళ్ళు అయ్యి దొరకవు కాబట్టి తినేద్దాం ఒక 4-5 కాయలు. ఫ్రెండ్స్, మనం జీడి మామిడి తోటలో ఉన్నాం. ఇదిగోండి కాయ, తెంచుకొని తినేయడమే డైరెక్ట్. ఇదైతే జీడిపిక్కండి. ఇది మనకు పనిచేయదు, రైతులకు పనిచేస్తుంది. పాడేసాం, ఇది తిందాం. ఫ్రెండ్స్, చివరికి అయితే మనం బీచ్కి అయితే చేరిపోయామండి. ఇది బీచ్ చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది.
రండి ఒకసారి చూద్దాం. లోపలికి వెళ్ళేటప్పటికి టైం వచ్చేసి 4 అయిందండి. చాలా ప్రశాంతంగా ఉంది బీచ్లో. పదండి వెళ్ళి చూద్దాం. తిరుగుతున్నాం, అక్కడ ఎవరు ఇద్దరు ఉన్నారు, మాట్లాడి చూద్దాం. జూమ్ కూడా చాలా బాగుంది, ఒకసారి జూమ్ వేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొమరగిరిపట్నం బీచ్కి వెళ్ళి వస్తుంటే దారిలో సంత జరుగుతుందండి. ఆ సంత వ్యూస్ కూడా చూద్దాం రండి. కూరగాయల షాప్ సార్. అలాగండి, ఉల్లిపాయలు అలాగా కిలో 5 రూపాయలు. కిలో 25 రూపాయలండి. చాలా సౌకగా ఉంది ఇప్పుడు. రండి. ఎలా ఉంటున్నారండి కిలోలా? 450 రూపాయలు. కర్బూజా 450 రూపాయలు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కర్బూజా రేటు తెలుసుకున్నాం కదా. ఎదరు ఇంకా దుకాణాలు ఉన్నాయి. అన్ని దుకాణాల్లో కూడా తిరిగి మనం ఏ దుకాణంలో ఏ రేటు ఉందో చూసుకుందాం రండి. ఆ ఎదర మిఠాయి కొట్టు ఉందండి. ఆ మిఠాయి కొట్టులో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి. ఎలా బాబాయ్ జిలేబీ? ఎలాగా? పావు కేజీ 50 రూపాయలు జిలేబీ. ఎలా బాబాయ్ కోళ్ళు? 1000 రూపాయలండి కోడి. ఎక్కడ నుంచి తెస్తారు మీ? జతానండి. జత 1000 రూపాయలు సవకే. ఎక్కడ నుంచి తెస్తారు? పెద్దాపురం నుంచి తెస్తారండి. ఎలాగండి వంకాయ? 40 కేజీ 40. బంగాళదుంప 20. ప్రతి వారం వస్తుంటారా మీరు ఇక్కడికి? అప్పుడే ఇది మేము 30 సంవత్సరాలు. మీ పేరేంటి సార్? మీ పేరండి? సత్యనారాయణ. కుంపట్ల సత్యనారాయణ గారండి. కూరగాయల వ్యాపారాలు, మా పొత్తి వ్యాపారం, మా పెద్దల వ్యాపారం. ఇక్కడ ఒకచోటే ఉంటారా? ప్రతి వారం వేరే ఊరేమైనా వెళ్తారా? ఊరేంటి రేపు వాటర్ రేపు వెళ్తారా? అల్లవరం, మొగలమూరు. చింతపండు ఎలాగ కిలో? కేజీ 140 అండి. ఎక్కడి నుంచి తెస్తారండి అది సరుకు? మనం తాడేపల్లిగూడెం నుంచి. తాడేపల్లిగూడెం నుంచి తెస్తారండి. ఏంటి అడగ కొబ్బరి మామిడి అండి ఇది? ఫ్రెండ్స్, ఈ సంతలో అయితే మేక తలకాయలు బాగా స్పెషల్ అనమాట అండి. ఇందులో మనకి ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్, అంటే మెదడు కావాలంటే మెదడు వేరేగా ఇస్తారండి, ఎలా కావాలంటే అలాగా చేసిస్తారనమాట. ఈ సంతగా అయితే మాత్రం మేక తలకాయలు స్పెషల్. అవే మీరు ప్రతి వారం వేస్తారా ఇక్కడ? శనివారం ఇక్కడ కాకుండా మీరు మళ్ళీ ఎక్కడైనా వెళ్తారండి సంతకి? బెంగళూరు లాంటి సెంటర్ కూడా వేస్తారా? ఎలాగండి కిలో? ఎలాగా? బాయిలర్ 300, ఫారం అయితే 200. ఫోన్పే ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర. వెరీ గుడ్. పేరు ఆయన పేరు ఏం పేరు మీది? ఏడుకొండల గ్యారంటీనా?
చెప్తున్నారు బాబాయ్ ఇది ఏంటండి ఇది కొబ్బరి మామిడి ఎలాగండి ఇది? కిలో లెక్కన అమ్ముతున్నారా? కాయ ఎలాగ అమ్ముతున్నారు? కాయ 50 రూపాయలు. ఇవి ఏంటండి ఏం మామిడి ఇది? ఉన్నదంటే రైలుకుండా ఏముంది చిన్న డబ్బులు కూరలోకి పునాసకాయలు బాగున్నాయి. ఏం పేరు సార్ మీది? రమేష్ గారండి. ఫ్రెండ్స్ ఇందాకైతే కొమరీపట్నంలో వెజిటేబుల్ మార్కెట్ చూసాం కదా, ఇప్పుడు ఫిష్ మార్కెట్ చూద్దాం రండి. బాబాయ్ ఏం చెప్పండి ఇది? పండుగ ఎన్ని కిలోలు ఉంటుంది? ఇదండి కేజీ దాడుతుందండి, ఇది కేజీ నరం. ఎంతండి ఎంత కేజీ ఎంత ఇది? 600 అండి. కేజీ 600. ఎక్కడ నుంచి తెస్తారండి ఇది? బెండమూర్లకి. అది ఎక్కడ నుంచి తెస్తారు? గోదావరి. ప్రధాన గోపురం యాభై ఎలాగండి ఎంట్రీలు ఎలాగా? పోగా 50 రూపాయలు. ఇదేంటండి ఇది? కొయ్యం చేపలు. ఇది పండుగొప్ప. దీన్ని ఏమంటారండి? కాదు ఎండి చేప. ఎండి చేపలు. పండుగొప్ప ఎండి చేప. కట్టి పరిగెలు, చప్పిడి చేపలు, రేయి పొట్టు. ఎక్కడి నుంచి తెస్తారమ్మా ఇవన్నీ? బయట అంటే ఎక్కడ కొంటారు? పండి పల్లంకూరు దగ్గర ఉన్న పండిలో తీసుకుంటారు. ఈతలు. ఇదేం చేపమ్మా ఇది? అమ్మేస్తుంది కూర్చో బాగా తీయండి. సముద్రం రొయ్య అండి. ఏంటండి టైగరా? హలో ఎక్కడున్నారా? ఏం చెప్పన్నారు? కొయ్యింగ్ అండి. కొయ్యింగ. తీసుకోమంటారా? వాటైనా వాటా వచ్చేసి 100 రూపాయలు అమ్ముతున్నారండి. అదేం చెప్పండి అది? అదే రూప్చందు అంటారండి దాన్ని మన లోకల్ లాంగ్వేజ్ లో. ఎన్ని కేజీలు ఉంటుంది బాబాయ్ అది? కేజీన్నర ఉంటుందండి. ఎంత అమ్ముతున్నారు? 250 రూపాయలు చెప్తున్నారు. 200కి ఇచ్చేస్తారు.